హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? మీకు ఈ వీడియో థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా, హెల్దీ వేలో వెయిట్ ఎలా తగ్గాము అనే దాని మీద అనమాట. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అది కూడా పాతకాలపు పద్ధతిలో ఇప్పుడు వెయిట్ తగ్గడం అనమాట. ఇంకా లేట్ ఎందుకు, రండి మరి. ఇది చూడంగానే కంగారు పడాల్సిన పని లేదు. ఈ ముంత ఇది, దీని కథంతా నేను తర్వాత చెప్తాను. ఇదిగో బిట్టు, ఏంటి ఇక్కడ పేపర్లు పడేసి లంకె బిందె టైపులో కనిపిస్తుంది. సో ఇదే అనమాట హెల్త్ సీక్రెట్. తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. అది మాట్లాడుకోవాలంటే ముందు అసలు నేను కొన్ని ప్రొడక్ట్స్ చూపించాలి. రండి. నేను కొంచెం ప్రిపేర్ అయ్యి రెడీగా పెట్టుకుని ఉండాల్సింది. ఇవన్నీ నేను ఈ కంట్రీలో ఉండే ఇండియాలో మనకు పాతకాలంలో వాడిన ప్రొడక్ట్స్ని వాడి హెల్దీ వేలో వెయిట్ తగ్గాను అనమాట. సరే దగ్గరికి రండి, చూపిస్తాను. నేను స్టిక్కర్స్ ఇంకా లేవని చెప్పి ఇలా పిచ్చి పిచ్చిగా రాసుకున్నాను అనమాట. స్టిక్కర్స్ ఇంకా రెడీ చేసుకోవాలి ఫుడ్వి. ఇవే అరికెలు అండ్ కొర్రలు, అండ్ ఇవేమో అండు కొర్రలు అంటారు. అమ్మో, దీని మీద పేరు లేదు. ఇది పేరు లేకపోతే సామెలు అయ్యి ఉండాలి నాకు తెలిసి. ఇదిగోండి సామెలు. ఫుడ్ స్టిక్కర్లు వచ్చేదాకా ఇలా ఏదో అడ్జస్ట్ అయ్యాను, చూసి కంగారు పడకండి. దీని పేరేంటి, ఓదలు. సో ఇవన్నీ ఎప్పుడో మా నాయనమ్మ వాళ్ళ కాలం కన్నా ముందు బాగా తినేవాళ్ళు. మా నాయనమ్మ వాళ్ళ కాలంలో కూడా వాళ్ళు చిన్నపిల్లప్పుడు తినేవాళ్ళు. ఇప్పుడు మా పేరెంట్స్ మొదలుపెట్టారు. నేను ఇప్పుడు మెయింటైన్ చేసింది మొత్తం మా నాన్నగారి గైడెన్స్. ఆయన ఫుల్ రీసెర్చ్ చేసి నాకు ఇచ్చారనమాట. సో ఆ ప్రొసీజర్లో నేను మీకు కూడా గైడ్ చేస్తాను ఇప్పుడు. సరే, ఇవన్నీ ఏంటంటే రోజు మొత్తం తినమని కాదండి, 2 రోజులకు ఒకటి వాడాలి. ఇప్పుడు మనం సామెలు తీసుకున్నాం అనుకోండి, ఇవి కరెక్ట్గా 2 days వాడటం, తర్వాత నెక్స్ట్ ఇంకోటి, అలా కొంచెం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళటం. మీకు ఎంతకాలం కుదిరితే అంతకాలం చేసుకోవచ్చు. అంతేగాని ఇది పర్మనెంట్గా చెయ్యాలనేం లేదు. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే అంబలి. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అంబలి అనేది పాతకాలంలో బాగా యూజ్ చేసేవాళ్ళండి. ఇవి అరికెలు. సో దీంతో ఇప్పుడు నేను అంబలి చేస్తున్నాను అనమాట. డైట్ మెయింటైన్ చేసినప్పుడు అండి, మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను ఈ అంబలి తాగేదాన్ని. సో ఇది 2 నెలల్లో మనం 10 kg వెయిట్ లాస్ అవ్వచ్చు. 68 ఉండేదాన్ని, ఇప్పుడు 58కి వచ్చాను. అంత వెయిట్ డిఫరెన్స్ వచ్చింది. ఇది ఒక్కటి తాగటం వల్ల వెయిట్ లాస్ అవ్వరు. ఇదేంటంటే గట్ ఇష్యూ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఏ బ్యాక్టీరియా అయితే మనకి గట్టు డ్యామేజ్ చేసిద్దో అదే బ్యాక్టీరియాని ఇది డెవలప్ చేస్తుంది. అంటే పాజిటివ్ బ్యాక్టీరియాని, గుడ్ బ్యాక్టీరియాని అనమాట. సరే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. నేను ఆల్రెడీ నానబెట్టాను అనమాట. వీటిని నేను ఇప్పుడు 1/2 కప్పు నానబెట్టాను. ఈ 1/2 కప్పుకి మీరు దానికి 3 times నీళ్లు పోసుకోండి. నీళ్ళు ఎక్కువ అవసరం అవుతాయి. 8 hours నానబెట్టినాక దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఇంకోటి, మనం అంబలి ఎప్పుడైతే యూజ్ చేస్తామో అంబలి వాడుతున్నప్పుడే మార్నింగ్ అదే టైంలో రైస్ అనేది వాడకూడదండి. అంబలినే రైస్గా తీసుకోవాలి. సో ఇప్పుడు అరికెలు వాడామనుకోండి, వాటిని రైస్గా తీసుకోవాలి. కొర్రలు వాడితే వాటిని రైస్గా తీసుకోవాలి. ఏది మనం మార్నింగ్ డ్రింక్ చేసుకోవడానికంటే పొద్దున్నే గ్లాస్ తాగడానికి వాడతామో అదే మనం ఫుడ్కి కూడా వాడతాం. అంటే అన్నం ఇంకా తినకూడదు. లేదు ఇది డైలీ చేయలేకపోతున్నాం అనుకుంటే 2 days అలా ఒక 1 week చేసేసి మళ్ళీ రైస్కి వెళ్ళిపోండి, ఒక 2-3 days అలా. అంతేగాని ఇవి తీసుకుంటే మళ్ళీ రైస్ తినకూడదు. అప్పుడు దీని నుంచి వెళ్ళే మన గుడ్ బ్యాక్టీరియా మన బాడీలోకి ప్రాపర్గా వెళ్ళి గట్టుని పర్ఫెక్ట్ చేయదన్నమాట. సో ఇది మా ఫాదర్ నాకు చెప్పింది. మేబీ కొన్ని మిస్ అయి ఉండొచ్చు, కానీ ఫస్ట్ అంబలి చేసుకోవడం చూపిస్తాను. అయితే అంబలి చేసుకోవడానికి మాత్రం ఇంట్లో మట్టి పాత్ర ఉండటం చాలా అవసరం. మీకు అర్థమవుతుందా? బయట కంట్రీల్లో ఉండి కూడా మన పాతకాలపై చేసుకోవాల్సి వస్తుందంటే చూడండి, మనకి బయట ఇప్పుడు ఎటువంటి ఫుడ్ మనం తింటున్నాము, ఎంత పాడైపోయినాయో చూడండి. ఫుడ్ మాత్రం ఇండియాలో ఉన్న బయట కంట్రీలో ఉన్న అందరి ప్రాబ్లము ఇప్పుడు మనం తినే ఫుడ్ చాలా పాడైపోయిందండి. అది వరకు ఇట్లా లేదు, అంత కెమికలైజ్డ్ అయిపోయింది. అదిగోండి, దీన్ని జస్ట్ 10 నిమిషాలు కుక్ చేసుకోవడమే, ఉడకబెట్టుకోవడం అనమాట. ఇది 8 గంటలు ఎలాగూ పొడి చేసి నానబెట్టేసాం కదా. పొడి చేసే ముందండి ఈ గింజల్ని ఒకసారి చిన్న గరాట్లో అలా పోసుకొని వాటర్తో కడిగేసుకోండి ఒక్కసారి. తర్వాత డ్రై అయిపోయినాక పొడి చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే డ్రై చేసేసుకొని మొత్తం అన్నీ తడిగుడ్డ మీద వేసేసుకున్నాక మొత్తం పొడి చేసుకొని రెడీగా పెట్టుకుంటారు. అప్ టు యువర్ చాయిస్, విచ్ ఈజ్ ఈజియర్. నేను ఎప్పటికప్పుడు చేస్తున్నాను, ఎందుకంటే ఇవే గింజలు నేను మళ్ళీ రైస్ వండుకోవాలి కాబట్టి. నేను మధు బాగా వెయిట్ లాస్ అయ్యామన్నమాట ఇప్పుడు అందరం. సో హెల్త్ వైజ్, ఎందుకంటే నేను 44, తను 46. హెల్త్ కోసం కోవిడ్ వ్యాక్సిన్ పుణ్యమా అని బోల్డ్ రోగాలు వస్తున్నాయి. సో అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉంటాం, అంతకుమించి ఏం లేదు. సరే, ఇది 10 నిమిషాలు ఉడకబెట్టే గ్యాప్లో నేను రైస్ కూడా వండేసాను, చూపిస్తాను.
ఇంకోటండి, చాలామందికి బయట కంట్రీలో ఉన్న వాళ్ళకి తెలియదు, ప్రొడక్ట్స్ గబుక్కున అవి పడితే అయ్యి షాపుల్లో క్వాలిటీ లేని కొనేమాకండి, చాలా కాలం నిలవ పెట్టేస్తున్నారు, అవి అసలు మొక్కోసం కూడా వచ్చేస్తున్నాయి. రైస్ ఉడకబెడితే ఇలా ఉంది, ఇలా పొడి పొడిలో ఆడుతూ ఉంటుంది. మీరు ఏ కూరైనా తినేసేయచ్చు ఇందులో. సో నేను ఈవెన్ సాంబార్ కూడా తినేసేస్తున్నాను బేసిక్గా రైస్ బదులు. మా పాపకు మాత్రం వైట్ రైస్ వండాను ఈ పూట, ఎందుకంటే బిట్టు తినలేకపోతుంది, ఒక్కోసారి బంధు కూడా తింటలేదు అది, అందుకని చెప్పి రైస్ వండాను వాళ్ళకి. ఇది చూడండి దగ్గరికి వచ్చింది. సో ఇంకా తగ్గించి పెట్టేసి కొంచెం ఉడకబెట్టాలి, మనకు తెలిసిపోద్ది. పొడి చేసేసాను కదా, అందుకని చెప్పి ఇలా ఉంది. ఇంతకన్నా పల్చగా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను కొంచెం మీడియంగా చేశాను అనమాట. ఇది పూర్తిగా ఆరిపోవాలి, అస్సలు ఏమాత్రం వేడి ఉండకూడదు. పూర్తిగా ఆరిపోయినాక దీన్ని మళ్ళీ 8 hours మట్టి కుండలో పెట్టి ఫెర్మెంటేషన్ చేయాలి. నేను ఆల్రెడీ ఫెర్మెంటేషన్ చేసుకొని పెట్టిందనమాట, ఎందుకంటే మార్నింగ్ నైట్ 2 పూట్ల తాగుతున్నానండి నేను. కొంతమంది ఏం చేస్తారంటే రోజు మార్నింగే తీసుకుంటారు. రండి చూడండి. సో ఇలా ఉంటుంది, కొంచెం గ్రేవీగా ఉన్నట్టు ఉంటుంది. ఇది బౌల్లో వేసుకు తాగుతారో గ్లాస్లో పోసుకు తాగుతారు అనేది మన ఇష్టం. ఇంకొంచెం పలచగా చేసుకుంటే గ్లాస్లో పోసుకు తాగొచ్చు. ఇది కాటన్ క్లాత్ అండి. సో ఫెర్మెంటేషన్కి దీనికి సన్న హోల్స్ లాగా ఉండి ప్రాపర్గా ఇలా కవర్ చేసి పెట్టినప్పుడు 8 hours ఫెర్మెంటేషన్కి ఇది హెల్ప్ఫుల్ అవుద్దని మా ఫాదర్ చెప్పారు, అందుకని చెప్పేసి నేను ఇదే వాడుతున్నా. సో ఈ కుండ కూడా ఇండియా నుంచి పంపించారనమాట. ఒట్టి తడి మట్టి కుండ వాసన చూస్తే భలే ఫీల్ వస్తుందిలే. ఇది కడిగేసినాక నేను అదే పని చేస్తాను. మీరు కావాలంటే సాఫ్ట్ కుండ కూడా తెచ్చుకోండి, ఇది కొంచెం హార్డ్ది అనమాట, నాకు అసలు క్లీన్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇది నేను చూపిస్తాను ఒకసారి ఇది ఎలా ఉంటుందో. కతే స్పూన్ పెట్టి గట్టిగా తిప్పలేకపోతున్నాను, అడుగును మట్టిది కాబట్టి కొంచెం పైన అంటున్నాను అనమాట. ఎలా ఉంది. ఇందులో ఉప్పు కానీ నూనె కానీ ఏమీ అవసరం లేదు. ఈవెన్ రైస్లో కూడా చాలామంది బాగోదని ఉప్పు వేసుకుంటారు, ఏం అవసరం లేదు. ప్రాపర్గా చప్పగా తీసేసుకోవడమే, ఎట్లుందో అలాగే వాడుకోవచ్చు. ఫెర్మెంటేషన్ అయిపోయినాక దీంట్లో ఒక గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుద్దండి అందువల్ల. సో ఇవాళ మెయిన్ కాన్సెప్ట్ ఇది. నేను చేసిన డైట్లో మార్నింగ్ ఇది తీసుకోవటం, అదే రైస్ హాఫ్ రైస్ తినటం. ఇందులో కరెక్ట్గా హాఫ్ ఉంటుంది చూడండి. ఇంతవరకు ఈ హాఫ్ రైస్ 2 కూరలతో తీసుకోవడం, మళ్ళీ నైట్ ఆఫ్టర్నూన్ ఏదైతే నేను ఫెర్మెంటేషన్ చేసుకుంటానో మళ్ళీ నైట్కి ఫెర్మెంటేషన్ అయిపోయి రెడీ అవుతుంది. ఇది మళ్ళీ తీసుకోవడం, అంటే ఇంత తీసుకుంటే ఇది మొత్తం కాదండి, 1 గ్లాసు అంతే తీసుకొని మళ్ళీ ఈ హాఫ్ రైస్ తీసేసుకోవడం అంతే 2 కూరలతో. ఇలా కొన్ని నెలలు చేసుకుంటా వెళ్తే మన ఎనర్జీ తగ్గదు, హెల్దీ వేలో వెయిట్ మాత్రం తగ్గుతాం. నేను బాగా వెయిట్ తగ్గాను, బాగా డిఫరెన్స్ అయితే మాకు తెలుస్తుంది, మేము ఇద్దరం తగ్గాం. బయట కంట్రీలో ఉండి కూడా ఈ కొర్రలు అరికెలు సామెలు ఎలా తెప్పించుకున్నానంటే ఇలా అనమాట. ఇక్కడే అండి యూకేలోనే ఉంటారు, థామస్ గోల్డ్ అని ఆ కంపెనీ వాళ్ళు అనమాట. ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంది కాబట్టి నేను వాళ్ళ వీడియోలో చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే నేను అంబలి చేశానో, సామెలు కొర్రలు అరికెలు ఏమేమైతే మీకు చూపించానో అవన్నీ వీళ్ళ దగ్గర తీసుకున్నవే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ స్టోరేజ్కి, ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా పిల్లలు కూడా తీసుకుంటున్నారని చెప్పి కొన్ని కొత్త రకాలు కూడా ఆర్డర్ పెట్టాను. ఇది ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుస్తుందో తెలియదు, కానీ అక్కడ మనకి ఫ్రెష్గా దొరుకుతాయి ఏదైనా. బట్ బయట కంట్రీలో మనవరాలు మాత్రం 2 ఏళ్ళు 3 ఏళ్ళు డేట్ వేసి ఉంటాయి, అస్సలు ముక్కోసం వస్తాయి. వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయండి, క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంది, చూస్తుంటేనే క్వాలిటీ తెలుస్తుంది అనమాట. థామస్ గోల్డ్ వాళ్ళే. మేము ఇంట్లో వాడే రైస్ కూడా మొత్తం అక్కడివి, ఇడ్లీ రైసు దోశలకి అన్నీ నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇది బ్లాక్ కార్డమన్ పలావాకుల్లో వాటిట్లో వేస్తారు. కందిపప్పు డిఫరెన్స్ కూడా చూడండి. మాకు ఇక్కడ కందిపప్పు తెలుసా, వేయించింది కానీ లావుది కానీ వస్తుంది. ఇలా ప్రాపర్గా మన కందిపప్పు ఉంటుంది చూసారా ఆంధ్రాలో, అది రాదనమాట, చాలా రేరుగా దొరుకుతుంది. అందుకని వీళ్ళ దగ్గర ఇవి తెప్పించుకున్నాం. కొన్ని తెలుగు షాప్స్లో కూడా వీళ్ళవి ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం రెగ్యులర్గా ఆన్లైన్ ఆర్డర్లు ఇచ్చుకుంటాం కాబట్టి కన్వీనియంట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇదేమో అప్పము ఇడియప్పం పౌడర్ అనమాట, ఇన్స్టెంట్గా ఉన్నాయి అన్నమాట. కొన్ని బీట్రూట్ దోశ కూడా వేసుకోవాలి మనం. ఇదిగోండి మిల్లెట్ ఇన్స్టెంట్ ఇడ్లీ మిక్స్ ఇది. సో ఏవైతే మనం మిల్లెట్స్ వాడతామో అలాంటప్పుడు ఈ మిల్లెట్స్ ఇన్స్టెంట్ తీసుకోవడం బెటరు. ఇదేంటంటే ఇది మిల్లెట్ దోశ మిక్స్, ఇది బీట్రూట్ దోశ. ఇప్పుడు మనం ట్రైల్ కూడా అయిపోతున్నాం, బిట్టు పట్టుకో. బెల్లం కూడా చూడండి, బయట బెల్లం ఉంటుంది, అస్సలు దారుణంగా ఉంటుంది అనమాట. మాకు ఇక్కడ వీళ్ళది ప్రాపర్ ఆంధ్రా నుంచి వచ్చినాయండి ప్రొడక్ట్స్ అన్ని, థామస్ గోల్డ్వి. వీళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది. అసలు ఇటువంటి బెల్లం మామూలుగా మనకు బయట ఇండియన్ స్టోర్లో దొరకదు, మాకైతే బయట కంట్రీలో ఇండియాలో దొరుకుద్ది.
కాడమని కూడా చూడండి, ఇంత గ్రీన్ కలర్, కొంచెం మంచి క్వాలిటీ అనమాట. చిట్టి ముత్యాల రైస్ ఉంటుంది, అమేజింగ్ అనమాట, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నేను అందుకే వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తాను. ఇవేమో శనగలు, ఇవి మళ్ళీ బ్రౌన్ రైస్ ఫ్లోర్, ఇది క్రిస్టల్ సాల్ట్. మనకి కల్లుప్పు తెలుసు కదా, మనం వాడతాం ఇండియాలో, అది. సో ప్రాపర్ ఫార్మస్ గోల్డ్ వాళ్ళది. ఇంకా ఇవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ సర్దుకునేసరికి నాకు ఉంటుంది డే మొత్తం ఇక్కడే అయిపోద్ది. పాస్తా నూడిల్స్ కూడా, సోయా పాస్తా అంట, ఇవి సోయా నూడిల్స్. పిల్లలకి ఎప్పుడైనా పెట్టడానికి హెల్ప్ అవుతాయని సో ఇవన్నీ ట్రైల్కి కొన్ని తెచ్చుకున్నాము, కొన్ని మామూలుగా ఆర్డర్ పెట్టినవి. ఇవన్నీ ఆన్లైన్ డెలివరీ చేశారండి, ఇన్వాయిస్. అండ్ ఇదంతా లిస్ట్. అటుకులు, మాకు ఇక్కడ అటుకులు ఉంటాయి, అవి కూడా చెప్పక్కర్లా, ముక్కోసం వచ్చేస్తాయి. అసలు నేను దోశల్లో నానబెట్టేటప్పుడు అటుకులు ఖచ్చితంగా వేస్తాను. సో అందువల్ల నాకు అటుకులు బాగా అవసరం ఉంటుంది. రైస్ ఫ్లోరు, మినపప్పు మాత్రం ఇక్కడ మాకు చాలా బెస్ట్ అనిపించిందండి. మాకు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చే మినపప్పు బయట షాప్స్లో ఉండేది మొత్తం పాలిష్డ్, అసలు వల్ల కాదు. అసలు గారెలు కూడా బాగా ఒక వాసన వస్తూ ఉంటాయి. వీళ్ళ దగ్గర నాన్ పాలిష్డ్ అండి. మినపప్పుతో పాటు శనగలు, కందిపప్పు కూడా, ఇందాక ఇక్కడ పెట్టానే కందిపప్పు, చూడండి కందిపప్పు కూడా పాలిష్ పెట్టాలి. మాకు షాప్స్లో దొరికేవన్నీ పాలిష్డ్. ఇవి ఎంత క్వాలిటీ ఉంటాయో ఇవి. సో మీరు ఒకసారి టేస్ట్ చేస్తే మీకు తెలిసిపోద్ది డిఫరెన్స్ మాత్రం. ఫార్మస్ గోల్డ్ వాళ్ళవి. ఇవేమో బ్రౌన్ రైస్తో అటుకులు అనమాట. సో ఇవి కీమా రైస్, ట్రై చేయండి, చాలా బాగుంటాయంట. ఇందులో మటన్ బిర్యానీ వీటితో చాలా బాగా వస్తుంది అన్నారు. చిట్టి ముత్యాల రైస్ మాత్రం మర్చిపోకుండా ట్రై చేయండి. సోనా మసూరి కూడా, సోనా మసూరి అంటే గుర్తొచ్చింది, మేము రెగ్యులర్గా వాడేది వీళ్ళ సోనా మసూరి అండి. ఇదిగోండి ఇక్కడ నేను చేశాను కదా ఆల్రెడీ, చూడండి పొడి పొడిలాడుతా ఎలా వచ్చిందో రైస్. ప్రాపర్ సోనా మసూరి అనమాట. మీరు ఫస్ట్ సోనా మసూరి ట్రై చేయండి, దానికి ఫ్యాన్ అయిపోతారు. దాంతో ఇక మొత్తం ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గరే కొనేస్తారు, అంత బాగుంటాయి క్వాలిటీ. ఇది ఫస్ట్ మాత్రం బీట్రూట్ దోశ మనం ట్రై చేద్దాము. దోశ వేసుకుంటే మాట్లాడుకుందాం. పెరుగు వాటర్ వేసుకోవటం, ఇన్స్టెంట్గా వేసేసుకోవడం దోశ. ఇదేం లేదండి, 1 కప్పు ఈ పౌడర్ ఇన్స్టెంట్ మిక్స్ వేసుకోవడం. ఇది నా చీర కలరే వచ్చింది, వీడు చూసావా? ఇదిగోండి బీట్రూట్ కదా, మిల్లెట్స్ బీట్రూట్ దోశ మిక్స్ అండి ఇది. ఇది ఏంటి నీ టీ పాట్లు ఏంటో చెత్తంతా అక్కడ పెట్టావు? బట్ కానీ నేను చెప్పాను కదా, అంబలి మీరు రెగ్యులర్గా వాడి 1 నెల డైట్ మెయింటైన్ చేసేటట్టయితే మీరు ఏ రోజు ఏ టైప్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకుంటారో అవే రైస్ కిందో అవే దోశ కిందో తినాలి. నీకు ఇష్టం వచ్చినన్ని పోయకూడదు, కరెక్ట్గా కొలతేనే. కావాలంటే సరే కొంచెం పోయి, నేను ప్రస్తుతానికి 1.5 పోసాను. వద్దు మొత్తం వద్దు, నీకు దండం పెడతా, నేను బుద్ధిలే పిలిచాను. వద్దు కొంచెం పోయి. పిల్లల్ని పెట్టుకుని ఏదైనా అడ్వెంచర్ చేయడం కష్టమే, చాలులే. ఇప్పుడు ఆ టీ పాట్ దుకాణం వద్దులే కానీ ఫస్ట్ దోశ నువ్వు వద్దులేమ్మా, పట్టుకో తీసుకెళ్ళి షింక్లో పెట్టుకో వెళ్ళిపో. ఇదిగోండి బ్యాటరీ ఇలా వచ్చింది. బన్ను దగ్గరికి తీరా, బ్యాటరీ ఇలా వచ్చింది. నా కొడుకు తీస్తున్నాడు వీడియో, ఏం తీస్తున్నాడో ఏందో అని చూస్తుంటే నా భయం వేస్తుంది. నవ్వుకుంటూ తీస్తాడు. అసలు వీడియో తీసాడు. ఆన్లో పెట్టామంటారా? ఆగవే, ఇది పాడు చేసేటట్టు ఉంది, గ్యారంటీకి పాడు చేస్తుంది. నేను ఎక్కడ పెట్టాను? ఇది గ్రౌండ్నట్ ఆయిల్ అండి, వీళ్ళదే. ఇంకోటండి, వీళ్ళు వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు కదా, సో డిస్ట్రిబ్యూటర్లను ఎత్తుక్కుంటున్నారు అనమాట. సో అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, వీళ్ళని పింగ్ చేయండి. ఇంత చేసి ఉప్పు వేయడం మర్చిపోయాం. నాకు నా బిట్టు వచ్చిందంటే నాకు కంగారు వేసేస్తుంది, ఏ పని చేయాలన్నా. తిప్పు. ఇంకోటి ఉప్పు కూడా ఇందాక వీళ్ళది నేను కల్లుప్పు చూపించాను కదా, గ్రైండ్ చేసి పెట్టేస్తున్నానండి అప్పుడు రెగ్యులర్గా వాడుకోవడానికి. నాగమ్మ మెచ్చుకున్నాం లేవే, అది నేను చేసిన పనిలో లోపాలు ఎదుగుతుంది. సో ఇదండి ప్రొడక్ట్స్ గురించి, ఎక్స్పీరియన్స్ల గురించి. చాలామంది వెయిట్ లాస్ జర్నీలని రకరకాల మెడికేషన్స్, హడావుడిగా ఫుడ్ని ఇంతింతే తింటాము, లేకపోతే 12 అవర్స్కి ఒకసారి తింటాము, బాగుందా, ఇవన్నీ చేస్తుంటారు. సో మీరు హెల్దీ వేలో
3 పూట్ల కొంచెం కొంచెం క్వాంటిటీతో హెల్త్ కాన్షియస్గా జాగ్రత్తగా తీసుకున్నా కూడా వెయిట్ లాస్ అవుతారు. ముఖ్యంగా మిల్లెట్స్ వల్ల. మనం డైట్ ఫాలో అవుతున్నప్పుడు మిల్లెట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం బాడీ స్ట్రాంగ్గా ఎనర్జీగా ఉంటుంది అనమాట, వీక్గా అయితే ఉండవు. 44 కదా, సో నా ఏజ్ గ్రూప్లో ఉన్న 38 నుంచి ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న అందరికీ డిఫరెన్స్ తెలుస్తుంది బాగా. కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత ఫీమేల్ మైండ్ సెట్ ఎలా మారింది, బాడీ ఎలా మారుతుందో. సో అందుకని మీరు చేసే డైట్ మీ హెల్త్ని డ్యామేజ్ చేసుకోమాకండి, అది నేను చెప్తుంది. సరే, హెల్తీగా డైట్ ఫాలో అయ్యి వెయిట్ తగ్గండి అంతే. వెయిట్ కూడా తగ్గాల్సిన అన్నం కోసం కాదండి, హెల్త్ కోసం. నేను హెల్త్ వైజే వెయిట్ తగ్గాను. అయిపోయిందా? తీసుకెళ్ళి ప్లేట్ ఎత్తుకో, ప్రశాంతంగా తిను. సరే, ఇంక ఇప్పుడు ఫ్యాషన్ టాక్ చూసేద్దాం రండి మరి, ఓకేనా? ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఈ శారీ వచ్చేసి క్రష్డ్ టిష్యూ శారీ అండి. చాలా లైట్ వెయిట్, మీకు తెలుసుగా క్రష్డ్ టిష్యూ ఎంత సింపుల్గా ఉంటుందో. అదే దీని శారీ మొత్తం ఇలా కట్ వర్క్ వచ్చింది. ఈ వర్క్ని ఏమంటారో కూడా నేను మర్చిపోయాను, ఎందుకంటే ఇది కొనుక్కొని 2 సంవత్సరాలు అయింది. సో అందుకని గుర్తు కూడా లేదు. బార్డర్ అంతా ఇలా వచ్చిందండి, డార్క్ పర్పుల్ లైట్ పర్పుల్ కాంబో అనమాట. సో మొత్తం పళ్ళు కూడా ఇలాగే వచ్చింది. లైట్ లావెండర్ కలరు, కొంచెం షేడ్లో ఏదో కాస్త మెరుస్తున్నట్టుంది. మొత్తం కింద బార్డర్ అంతా కుర్చీలు మొత్తం ఇది లైట్ క్రష్డ్. నా ఫేవరెట్ కలర్ పర్పుల్. బిట్టు ఫేవరెట్ కలర్. శారీ బార్డర్ మొత్తం ఇలానే వచ్చిందండి, మొత్తం కుర్చీళ్ళు పళ్ళు అంతా. అండ్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది అనమాట, చిన్ని బుట్టీలు సెల్ఫ్ వచ్చినాయి అనమాట లైట్ లావెండర్లోనే. సో నైస్ ఈవినింగ్ శారీ అండి, సింపుల్గా ఎలగెంట్గా ఉండటానికి, లైట్ వెయిట్ అనమాట. సో శారీతో పాటు వచ్చిన బ్లౌజే స్టిచ్ చేయించేసుకున్నాను. కాకపోతే బ్లౌజ్కి పేస్టింగ్ వేయించుకోవటం వల్ల ఏంటంటే డార్క్ అయింది. పేస్టింగ్ ఎప్పుడు 2 కలర్సే ఉంటాయండి, వైట్ బ్లాక్. సో దీనికి ఏంటంటే బ్లాక్ వేయించడం వల్ల కొంచెం శారీ కలర్ మీద బ్లౌజ్ కలర్ కొంచెం డార్క్ అయింది. సో బ్లౌజ్కి సేమ్ ఏదైతే వర్క్ వచ్చిందో అలాగే యాజ్ ఇట్ ఈజ్ కుట్టించేసుకున్నా, స్మాల్ షార్ట్ స్లీవ్తో అనమాట. సో ఇది శారీ గురించి. ఇప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఇది సిల్వర్ జ్యువెలరీ అండి, పర్ల్స్తో చేయించింది, మా మదర్ చేయించి పంపించారు. సింపుల్ సిల్వర్ జ్యువెలరీ అండ్ ఈవినింగ్ శారీ అనమాట, క్రష్డ్ శారీ. వెనక మామూలు బ్లౌజేనమ్మా, పెద్ద ఏమీ మోడల్ కూడా ఏమీ చేయించలేదు. సరే, ఇంకిప్పుడు బిట్టు ఫ్యాషన్ టాక్ చెప్పు. నైస్ పింక్ కుర్తి. పింక్ కుర్తి. ఇది కాటన్ క్లాత్ తీసుకొని సమ్మర్ కోసమని స్టిచ్ చేయించిందండి. దీనికి కుర్తీలు అంటే చాలా ఇష్టం. బేబీ పింక్ కుర్తీ అనమాట. వైట్ పూల డిజైన్స్ ఉన్నాయి, లీవ్స్ పూలు. ఇది చికెన్ కర్రీ టైప్ అండి. ఇది క్లాత్ తీసుకొని కుట్టించింది. చికెన్ డ్రెస్ కాదు, చికెన్ కర్రీ. సరే, చికెన్ డ్రెస్. అండ్ లెగ్గింగ్ కూడా విడిగా తీసుకొని, ఇక్కడ తీసుకున్న లెగ్గింగ్ సింపుల్ వైట్ లెగ్గింగ్ అనమాట. వెనక సైడ్ వెనక జిప్ అనమాట, ఇంకంతే. ఇది మా ఇద్దరి ఫ్యాషన్ టాక్. సరే, ఇంకిప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని సరే దానికి నైస్ కామెంట్ని అందజేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.